నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. ఈ శని భగవానుడు వక్రం తొలగి కుంభరాశిలో ప్రయాణం చేసేటువంటి ఈ 4.5 మాసం కాలంలో అనగా ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా శని యోగం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, లేకపోతే శని వల్ల ఏమైనా ప్రతికూల ఫలితాలు ఉంటాయా, అందువల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ఈ 2024 నవంబర్ 15 నుంచి 2025 మార్చి 29 వరకు గల ఈ 4.5 నెలల కాలంలో ఈ కర్కాటక రాశి వారికి శని యోగం వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అనగా అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు అష్టమ భావంలో సక్రమ మార్గంలో ముందుకు ఆయన ప్రయాణం చేస్తున్నాడు కనుక ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం కనిపిస్తుంది. ఈ అష్టమ శని దోషం వల్ల ఈ అష్టమ భావం కుంభరాశిలో శని ప్రయాణం చేయడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణాన్ని వారు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. తద్వారా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కానీ లేదా శనివారం రోజు కానీ ఇతరత్ర వివాదాలకు కానీ సమస్యలు మరింతగా జటిలం చేసుకోవడానికి కానీ ప్రయత్నం చేయకుండా మౌనంగా ఉంటూ ఆ సమస్యలు రాకుండా వీరే చొరవ తీసుకొని ముందుకు వెళ్లాల్సిన వాతావరణం కనిపిస్తుంది. అలాగే జీవిత భాగస్వామితో పాటు వ్యాపార భాగస్వాములు కానీ లేకపోతే మనం పనిచేసేటువంటి ఈ జనాలతో కానీ జాగ్రత్తగా ఉండాలి. వారితో మనస్పర్ధలు కానీ అభిప్రాయ భేదాలు కానీ లేకుండా తద్వారా కలహాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం వల్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వంలో పనిచేసేటువంటి వారికి ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి రావాల్సిన బిల్లులు రాకుండా ఆటంకం పడడం అనగా పెండింగ్ ఏర్పడడం, అలాగే మనం ఉన్నటువంటి గృహంలో కానీ అనగా నివాసంలో కానీ లేకపోతే కార్యాలయానికి సంబంధించినటువంటి ఈ విద్యుత్ బిల్లులు కానీ ఇతర సెల్ ఫోన్ బిల్లులు కానీ లేక ప్రాపర్టీ ట్యాక్స్ లాంటివి కానీ ఇలాంటివి ఏదైతే ఉన్నాయో అవన్నీ సక్రంగా కట్టకపోతే తద్వారా వాటి ద్వారా మనకు అపరాధ రుసుము పడి తద్వారా మనము మరింతగా దాన్ని వారికి అపరాధ రుసుము రూపంలో ఎక్కువ కట్టాల్సిన పరిస్థితి, తద్వారా మాట పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఈ శిస్తు రూపంలో కానీ పన్నుల రూపంలో బిల్లుల రూపంలో ఏదైతే ఉంటాయో వాటిని సక్రమంగా మనం ఆ సమయం చూసుకుని వాటిని చెల్లిస్తూ వాటిని వివాదం చేసుకోకుండా సమస్యలు కొని తెచ్చుకోకుండా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కర్కాటక రాశి వారికి ముఖ్యంగా అశాంతికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడం వల్ల మనస్పర్ధలు రావడం, తద్వారా కలహాలు, తద్వారా అశాంతి రావడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో కూడా అశాంతి ఏర్పడడానికి చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి వీరికి అవకాశం కనిపిస్తుంది. జనాలతో కానీ తనతో వ్యక్తిగత వ్యాపార భాగస్వాములతో కానీ జీవిత భాగస్వాములతో కానీ మనం పనిచేసే చోట ఉద్యోగులతో కానీ వీరందరితో కూడా మనం జాగ్రత్తగా మాట్లాడుతూ ఎటువంటి సమస్యను కొని తెచ్చుకోకుండా ముందుకు వెళ్లాల్సిన వాతావరణం కనిపిస్తుంది. అలాగే ఆర్థిక విషయాలు కూడా అనుకున్న దానికంటే అవి వాయిదా పడడం, రావాల్సిన ఆదాయం రాకపోవడం, లేకపోతే మరింతగా అది ఎక్కువ సమయాన్ని వారు అడగడం మనకి ఇవ్వాల్సిన వారు, లేకపోతే వ్యాపార రంగంలో మనకు నష్టాలు రావడం, మనం అనుకున్నంత ఫలితాలని అనుకున్నటువంటి లాభాలని పొందలేకపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా అష్టమ శని దోషం వల్ల ఒక విధంగా శని భగవానుడు ఈ కర్కాటక రాశి వారిని బాగానే ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చిన్న చిన్న అవమానాలు, చిన్న చిన్న ఆటంకాలు, చిన్న చిన్న ఆర్థిక సమస్యలు, చిన్న చిన్నగా అప్పులు చేయాల్సిన వాతావరణం కూడా వీరికి కర్కాటక రాశి వారికి ఈ శని భగవానుడు ఈ అష్టమ భావంలో ప్రయాణం చేసేటువంటి 4.5 నెలల కాలంలో వీరిని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి తప్పనిసరిగా ఈ కర్కాటక రాశి వారు శనేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ సోమవారిని సందర్శించి సోమవారికి అర్చన అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం చాలా మంచిదని పరిహారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తిరునల్లారు అని తమిళనాడులో ఉన్నటువంటి శనేశ్వర ఆలయానికి కానీ లేకపోతే మహారాష్ట్రలో ఉన్నటువంటి శని సింగనాపురానికి ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ లేకపోతే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి మందవెల్లి అనేటువంటి శనీశ్వర ఆలయానికి కానీ వెళ్ళి ఈ కర్కాటక రాశి వారు అక్కడ అందుబాటులో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాలు, దీపారాధనలు చేసి శని భగవానుడు యొక్క ప్రతికూలత నుంచి బయటపడి శని భగవాను యొక్క అనుకూలతను పొందాలని ఈ కర్కాటక రాశి వారికి సూచనగా చెప్పడం జరుగుతుంది. అవి వాయిదా పడడం, రావాల్సిన ఆదాయం రాకపోవడం, లేకపోతే మరింతగా
అది ఎక్కువ సమయాన్ని వారు అడగడం, మనకి ఇవ్వాల్సిన వారు, లేకపోతే వ్యాపార రంగంలో మనకు నష్టాలు రావడం, మనం అనుకున్నంత ఫలితాలని, అనుకున్నటువంటి లాభాలని పొందలేకపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా అష్టమ శని దోషం వల్ల ఒక విధంగా శని భగవానుడు ఈ కర్కాటక రాశి వారిని బాగానే ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చిన్న చిన్న అవమానాలు, చిన్న చిన్న ఆటంకాలు, చిన్న చిన్న ఆర్థిక సమస్యలు, చిన్న చిన్నగా అప్పులు చేయాల్సిన వాతావరణం కూడా వీరికి కర్కాటక రాశి వారికి ఈ శని భగవానుడు ఈ అష్టమ భావంలో ప్రయాణం చేసేటువంటి 4.5 నెలల కాలంలో వీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి తప్పనిసరిగా ఈ కర్కాటక రాశి వారు శనేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ సోమవారిని సందర్శించి సోమవారికి అర్చన, అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం చాలా మంచిదని పరిహారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తిరునల్లారు అని తమిళనాడులో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ, లేకపోతే మహారాష్ట్రలో ఉన్నటువంటి శనిసింగనాపురానికి ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ, లేకపోతే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి మందవెల్లి అనేటువంటి శనీశ్వర ఆలయానికి కానీ వెళ్ళి ఈ కర్కాటక రాశి వారు అక్కడ అందుబాటులో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాలు, దీపారాధనలు చేసి శని భగవానుడు యొక్క ప్రతికూలత నుంచి బయటపడి శని భగవాను యొక్క అనుకూలతను పొందాలని ఈ కర్కాటక రాశి వారికి సూచనగా చెప్పడం జరుగుతుంది. వదిలిపెట్టి సప్తమ భావంలో ఆయన ప్రయాణం చేయడం వల్ల ముఖ్యంగా ఈ సింహరాశి వారికి 50% శని యోగ ఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అనగా సింహరాశి వారికి కుంభరాశిలో శని ప్రయాణం మిశ్రమ ఫలితాలు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా పోటీ ప్రపంచంలో కాస్త నిదానంగా వీరు కార్యరూపం దాలుస్తారు. అనగా కాస్త నిదానంగా అనుకున్నటువంటి ఫలితాలను ఆచరణ సాధ్యం చేసుకోగలుగుతారు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అయినప్పటికీ వాటి ఛాయలు వెళ్ళి వెంటాడేటువంటి వాతావరణం కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనగా కొంతకాలం వారితో అనుకూలత, కొంతకాలం వారితో ప్రతికూల పరిస్థితులు కనిపిస్తాయి. అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా ఈ సింహరాశి వారు ప్రశాంతంగా ముందుకు వెళ్ళేటువంటి వాతావరణంతో పాటు అశాంతిని కలిగించేటువంటి కొన్ని సంఘటనలు కూడా వీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదన్నా ప్రభుత్వపరమైనటువంటి రావాల్సినటువంటి ఆదాయం వీరికి సమయానికి చేతికి రావడం, తద్వారా వారు ఆ సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది. జన సంబంధాలు కూడా వీరికి అనుకూలంగా కొంతమంది ఉంటారు, ప్రతికూలంగా కొంతమంది ఉంటారు. కొంతమందితో వీరి మాటకు విలువ పెరుగుతుంది, కొంతమందికి వీరి మాట కాస్త ఇబ్బందిని కలిగించి అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా మిశ్రమ ఫలితాలను ఈ సింహరాశి వారు శని భగవానుడు సప్తమ భావములో కుంభరాశిలో ప్రయాణం చేయడం వల్ల ఈ సింహరాశి వారు ఈ 4 నెలల కాలంలో ఇటువంటి సమస్యలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. కనుక ప్రతిరోజు శనివారం రోజున వీరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉన్నటువంటి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించడం, లేకపోతే గోశాలలకు వెళ్ళి ఆవులకు ఆహార పానీయాలు అందించడం, వయోవృద్ధులకు ఆహార పానీయాలు కానీ వైద్య సహాయం కానీ చేయడం, ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఈ సింహరాశి వారు మరింతగా మంచి ఫలితాలను శని యోగం వల్ల పొందడానికి అవకాశం ఉంటుంది. గాదిచ్చ కౌశికచ్చైవ పిప్పలాదో మహాముని కోనస్థ పింగళో బభ్రుః కృష్ణ రౌద్రాంతకో యమః సౌరిః శనిచ్చరో మందః పిప్పలాదేన సంస్థుతః ఏతాని దశనామాని ప్రాతురుత్తాయ యః పఠేత్ శనిచ్చర కృతా పీడా న కదాచిత్ భవిష్యతి. ఈ శని భగవానుడి ఈ శ్లోకాన్ని, ఈ శని భగవానుడి యొక్క నామాలకు సంబంధించినటువంటి ఈ శ్లోకాన్ని మీరు రోజు చదువుకోవడం వల్ల మరింతగా సుఫలితాలు పొందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది.